హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరికి ఏ అన్యాయం జరిగినా కోర్టు మెట్లెక్కుతారు. అది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. పాలకులు, అధికారులు, పోలీసులు చేయలేనిది కోర్టు చేస్తుందనే నమ్మకం. ఆ నమ్మకమే అపనమ్మకమైతే, అధికారంతో కుమ్మక్కైతే, అవినీతిలో కూరుకుపోతే, ఇలాంటివన్నీ నేడు పౌర సమాజాన్ని వేధిస్తున్న ప్రశ్నలు. ఎందుకంటే న్యాయంపై నమ్మకం సన్నగిల్లేవో అవినీతి బండారం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో బయటపడింది. ఆయన అధికారిక నివాసంలో దొరికిన నోట్ల కట్టల మూట అనేక అనుమానాలకు తావిస్తోంది. దీనిపై విచారించేందుకు సుప్రీంకోర్టు 3 న్యాయమూర్తులతో అంతర్గత కమిటీ వేసింది. ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రీ అయితే ఆయన్ను విధులకు దూరంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. కొలీజియం సమావేశమై వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తున్నట్టుగా ప్రకటించింది. ఈ విధంగా శరవేగంగా జరుగుతున్న పరిణామాలు, టీవీల్లో, మాధ్యమాల్లో వర్మ వ్యవహారంపై నడుస్తున్న చర్చలు ఒక రకంగా న్యాయ వ్యవస్థకే పెను కళంకాన్ని తెచ్చిపెట్టాయి. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అన్న అంశాల కంటే న్యాయ వ్యవస్థలో ఏం జరుగుతున్నదన్నదే ఆలోచించడం చాలా ముఖ్యం. మార్చి 14న ఢిల్లీలోని యశ్వంత్ వర్మ నివాసంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించడంతో స్టోర్ రూమ్లోని అనేక వస్తువులతో పాటు కోట్ల రూపాయలు కాలిపోయినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రాథమికంగా విచారణ చేపట్టిన ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా మాత్రం జడ్జి ఇంటి ఆవరణలో సగం కాలిన నోట్లు, ఇతర శిథిలాలను తర్వాతి రోజు తొలగిస్తున్న దృశ్యాలను ఆధారాలతో సహా చీఫ్ జస్టిస్ డీకే ఉపాధ్యాయకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. వర్మ నివాసంలో నగదు ఫోటోలు, వీడియోలతో సహా అంతర్గత విచారణ నివేదికను సమాచారం నిమిత్తం ఈ నెల 22న సుప్రీంకోర్టు తన వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. అయితే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ వర్మ మాత్రం డబ్బు దొరికిన విషయం ధృవీకరించడం లేదు. అగ్ని ప్రమాద సమయంలో మేము భోపాల్లో ఉన్నామని, డబ్బు సంచులు అక్కడికి ఎలా వచ్చాయో నేను ఇంతవరకు చూడలేదని చెప్పారు. అంతేకాదు దీన్ని కుట్రగా అభివర్ణించారు. తనపై వచ్చిన అభియోగాలపై హుందాగా విచారణ ఎదుర్కోవాల్సిన వ్యక్తి దాన్ని విస్మరిస్తూ మాట్లాడటం విచిత్రం. దీన్ని సీరియస్ గా తీసుకున్న భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా విచారణ చేస్తుండగానే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ సిజేఐకి ఓ లేఖ రాసింది. అది న్యాయ వ్యవస్థలోనే పెను దుమారాన్ని రేపింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న యశ్వంత్ను ఇక్కడకు ఎలా బదిలీ చేస్తారని ఆ లేఖలో ప్రశ్నించింది. ఆ చెత్త మాకొద్దంటూ తీవ్ర పదజాలాన్ని ప్రయోగించింది. బార్ వాదనను పరిశీలిస్తే గనుక వర్మ అక్కడ కూడా ఇలాగే ఉన్నారన్న అనుమానం కలగక మానదు. లెక్కలేని డబ్బు బయటపడిన నేపథ్యంలో వర్మ గతంలో ఇచ్చిన తీర్పులన్నీ మరోసారి విచారించాలనే వాదన కూడా నెటిజన్ల నుంచి వస్తోంది. ఎంతో మంది దోషులను నిర్దోషులుగా మారిస్తేనే ఈ డబ్బు నజరానా వచ్చిందనే విమర్శలకు దొరికిన నగదు బలాన్ని చేకూరుస్తుంది. ఈ అంశంపై పార్లమెంటు ఉభయ సభల్లోనూ ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. జడ్జి ఇంట్లో కరెన్సీ కట్టలు దొరికిన అంశంపై చర్చించాలని సిపిఐఎం ఎంపీ శివదాసన్తో సహా ప్రతిపక్షాలు నోటీసులు జారీ చేశాయి. పాలకపక్షం ఈ అంశంపై చర్చించకపోగా ఉనికిలో లేని అంశాల్ని ముందుకు తెచ్చి అసలు విషయాన్ని దాటవేసింది. ప్రజాస్వామ్యంలో పారదర్శకతకు పెద్దపీట వేసే న్యాయ వ్యవస్థ ఈ విధంగా దిగజారటం సామాన్యులను సైతం కలవరపెడుతుంది. ప్రస్తుత పెట్టుబడిదారీ సమాజంలో డబ్బే కేంద్రంగా ఉంది. అది అవినీతిగా మారి ప్రజాస్వామ్య మౌలిక విభాగాలన్నింటినీ విస్తరించింది. దాన్ని తగ్గించే కృషి చేయాల్సింది పోగా బలోపేతం చేసే పాలన దేశాన్ని నడిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయం ఏ విధంగా సామాన్యుడికి అందుతుంది? దశాబ్ద కాలంగా ఈ చర్చ జరుగుతానే ఉంది. తమకు అనుకూలమైన తీర్పుని ఇచ్చినందుకు జస్టిస్ రంజన్ గొగోరుకి రాజ్యసభ పదవిని కట్టబెట్టగా, జస్టిస్ అబ్దుల్ నజీర్ పదవీ విరమణ కాగానే గవర్నర్ బహుమతిని అందుకున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో స్వతంత్ర హోదాలో పనిచేయాల్సిన న్యాయ వ్యవస్థ పారదర్శకత పాటించడం, ప్రజల విశ్వాసాన్ని కాపాడుకోవడం అసలు సాధ్యమేనా? అందుకే న్యాయం గెలుస్తుందన్నమాట నిజమే, కానీ గెలిచేదంతా న్యాయం కాదు అంటారు శ్రీశ్రీ. జస్టిస్ వర్మ ఇంట్లో దొరికిన నోట్ల కట్టలపై సమగ్ర విచారణ చేసి నిజాల్ని వెల్లడించాలి. అధికారంలో ఉన్నవారు న్యాయ విలువల్ని కాపాడాలి. లేదంటే నేడు వర్మ గురించి మాట్లాడుకున్నట్టే రేపు ఇంకొకరి గురించి కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది.